ఎందుకంటే వాళ్ళు కాయ కొట్టేసారనుకో పోతుంది. రెండు భవానీ రెండు లోపల పెట్టానన్నా, లోపల పెట్టి చేతలు ఎక్కడ ఉంచు, ఆ చేతలు ముసురుకుంటానికి ఉంటాయి. రండి అబ్బాయి రండి. ఇలా గుళ్ళోంచి ఇలా వచ్చేసారు, ముందు గుళ్ళోకి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తే అప్పుడు దూరం ఎంత సరిపోతుంది ఇక్కడ. కాని కానిచ పాపాని జన్మాంతరం కానిచ తాని తాను ప్రశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపగత్మాపసంభవ కాశీమానుకుటాది శరణాంజనా శరణాస్తు సమయవా శరణం ఫలదస్మాత్ కారుణ్యవాదేన రక్షణస్తో పరమేశ్వరమోస్తుతే. చక్కగా మనసులో అమ్మవారిని తలుచుకుంటే పక్క మాట్లాడకండి. వేరే ఆలోచన ఎవరికి ఉండకూడదు. అమ్మవారు అయ్యవారు తప్ప వేరే ఆలోచన ఎవరికి ఉండకూడదు. అంతా అమ్మే, ఇచ్చే అమ్మ, ధర్మమే అమ్మ, సత్యమే అమ్మ. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ రావాలి. రండి. మగవాళ్ళు అడగాల, భవానీ అడగాల, ఆడవాళ్ళు కూడా రండమ్మా. ఆడవాళ్ళు స్వర్గవాణి విషయం అయినా మధ్యలో ఖాళీ అయిపోవాలి. నేను వచ్చేదాకా సరే అక్కడ ఎవరు ఉండకూడదు. ఇంకప్పుడు వాళ్ళందరూ వచ్చేది వచ్చేస్తే అప్పుడు లోపల కొనడానికి ఖాళీ వచ్చింది. రెండల్లో కూడా పరిగెత్తద్దు. శివరశంకులు పైకి పెట్టుకోండి, శివరశంకులు పైకి పెట్టుకోండి, ఇలాంటి పైకి పెట్టుకోండి. ఎందుకంటే గమ్ముడి కాళ్ళ గడ్డం పడతాయి. ఏదో కంగారు అడిగిపోతున్నా పరిగెత్తారు తప్ప ఏముండదు అక్కడ. శివరశంకులు పైకెత్తుకున్నారు కూడా వెళ్తాం. ఇలా అలా పక్కన కార్యం చూస్తే ఆ గుళ్ళోకి వెళ్ళొస్తాం. అయ్యో సాయి బాబా ఒకసారి లైట్ ఆడిపించండి. లైట్లు ఆరవేయడమ్మా సరిపోతుంది మీకు. భవానీ వచ్చేసి ఆపు 5 నిమిషాలు ఎవరు లేరుగా. క్లారిటీయా బాగా